మామూలుగా మీరు రాజు, అందున ఇప్పుడు పవర్లో ఉన్న మహారాజు. రాబోయే సంక్రాంతి కోడిపందాలు ఏ స్థాయిలో ఊహించుకోవచ్చు? ఇది బహిరంగంగా మనం సాంప్రదాయ క్రీడల్ని విశ్వవ్యాప్తం చేయటానికి దాని వెనకమాల మీ కృషి ఉంటుందా? గతంలో ఉంది. మీరు పుష్పరాజుకి మద్దతు ప్రకటించారు అందరికంటే ముందుగా. ఆంధ్ర తెలంగాణలో హైదరాబాదులో ఏమవుతుంది? అర్జున్, ఇంకో పక్క మోహన్ బాబు గారిది, వీటి మీదే డిస్కషన్. ప్రజలు అన్నీ మర్చిపోయారు. మీ వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు గారు లేకపోతే కేవీ రావు లేరు. సో ఆ విషయంలో మీకు నాకు తెలిసింది ఏంటంటే కేవీ రావు స్టేక్ అరవిందో వాళ్ళు ఎక్వైర్ చేశారు. ఇవాళ కేవీ రావు కంప్లైంట్ ఇచ్చారు, కానీ మీకు తెలిసిన సమాచారాన్ని తర్వాత సమ్ ప్రెషర్ అనేది నేను మామూలుగా విన్నాను తప్ప, నా మిత్రులందరూ కూడా నాతో ఫోన్ మాట్లాడటానికే భయపడే రోజులు, భయపెట్టిన రోజులు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వచ్చే పరిస్థితి లేదు, నేను రాను అంటున్నారు. దానికి మీరు కూడా ఇప్పుడు ఒక ప్రధాన కారణం. నిబంధనల ప్రకారం శాసనసభ్యుడు శాసనసభకు రాకపోవటాన్ని మీరు చర్య తీసుకునే పరిస్థితి ఉందా? మేమైతే తీసుకుంటాం ఆటోమేటిక్గా. కమ్మక్కుల భావజాలాన్ని మీరు ఎలా వర్ణిస్తారు? నా దృష్టిలో మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ. ఎందుకంటే నా చిన్నప్పుడు నాకు కష్టపడే వాళ్ళంటే బేసిక్గా ఇష్టం. వెల్కమ్ టు తెలుగు వన్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు మన నేటి అతిథి. నమస్కారం రాజు గారు. నమస్తే సుభాకర్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నా, చూస్తే తెలియట్లే. హ్యాపీయా? హ్యాపీయా, ఫుల్ హ్యాపీయా? ఫుల్ హ్యాపీయా. మంత్రి పదవి హ్యాపీ 30 వంతు ఏముంటుంది అంటే మంత్రి పదవి ప్రయత్నం చేసే ఆ పరిస్థితి లేకుండానే పూర్తి తృప్తిగా హ్యాపీగా ఉన్నారా అని? డెఫినెట్గా మంత్రి పదవి కన్నా అయితే ఎక్కువ తృప్తిగానే ఉన్నాం. అది ప్రేక్షకులకి మీ నుంచి మీరు ఎంత తృప్తిగా ఉంటే వాళ్ళు అంత హాయిగా ఉంటారు, మీరు అన్రెస్ట్గా ఉంటే వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు. మీ వాస్తవానికి మీకు తగిన గౌరవం, గుర్తింపు దక్కాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మీ తరపున డెఫినెట్గా వాళ్ళ ఫీలింగ్స్ని సోషల్ మీడియాలో బహిరంగంగానే తెలియజేశారు. మీ విషయంలో తెలియజేశారు. అదే నాకు సీట్ వచ్చే ముందు తెలియజేశారు, మళ్ళీ తర్వాత ఒక 5 నెలలు ఆలస్యం అయినప్పుడు కూడా ఇంకా తీవ్రంగా తెలియజేశారు. మీ తాతగారు వాళ్ళందరికీ నేను డెఫినెట్గా రుణపడను. మీ తాతగారు శిరీష్ రాజు గారి టైంలో రాజకీయాలు నిజం మాట్లాడకపోతే అది ఒక పెద్ద నేరంగా ఉంటుంది, కానీ ప్రస్తుత రాజకీయాల్లో నిజం మాట్లాడితే పెద్ద నేరం. ఆ నేరానికి సంబంధించి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనాయా? నిజం మాట్లాడే అంటే గతంలో ఎదురైనాయి. మరి గతంలో అందుకనే కదా నేను ఢిల్లీ వాసం చేయవలసి వచ్చింది కదా. ఆల్మోస్ట్ 4 ఫుల్ సంవత్సరాలు, కొద్ది నెలలు ఎక్కువగా. అటువంటి ఇబ్బందులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రభుత్వాలు అలాంటివి ఏమీ లేవు. మీరు పుష్పరాజుకి మద్దతు ప్రకటించారు అందరికంటే ముందుగా. ఆ తర్వాత గడిచిన వారం రోజుల్లో పరిణామాలు చాలా చకచకా జరిగిపోయాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్ అసలు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో హైదరాబాదులో ఏమవుతుంది? ఓ పక్క అర్జున్, ఇంకో పక్క మోహన్ బాబు గారిది, వీటి మీదే డిస్కషన్. ప్రజలు అన్నీ మర్చిపోయారు. అభివృద్ధి లేకపోతే సంక్షేమమా లేకపోతే ఇంకోట అనేది మర్చిపోయి సమయం వృధా చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది నాకు. ఈ సమస్య ఎందుకు ఇంత రాంగ్ సైడ్ రబ్ అయింది? దాంట్లో క్లుప్తంగా వివరించగలుగుతారా? అంటే నేను ఆ రోజు కూడా చెప్పింది సుభాకర్ గారు, నేను చెప్పింది ఇట్స్ అన్ యాక్సిడెంట్. దాన్ని ఒక మేజర్ ఇన్సిడెంట్గా కన్వర్ట్ అయిపోయింది.
మరి ప్రజలు ఖాళీగా ఉన్నారేమో, మరి ప్రజలు కూడా అసలు సోషల్ మీడియాలో ఇంకా వేరే సబ్జెక్ట్ లేకుండా ప్రో అర్జున్, యాంటీ అర్జున్, ఆర్ ప్రో గవర్నమెంట్ ఆర్ యాంటీ గవర్నమెంట్, ఈ రకంగా అది రూపాంతరం చెందటం దురదృష్టం. డెఫినెట్గా ఈ స్టేజ్కి అసలు అలా రావక్కర్లా. యాక్సిడెంట్ జరిగిన మాట నిజం. డెఫినెట్గా ఓకే, ముఖ్యమంత్రి గారు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆ మృతుల కుటుంబానికి ఈయన ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో మరి అక్కడ పరిహారం కానీ లేదంటే ఆ పరామర్శ కానీ జరగలేదని ఈయన ఒక ముఖ్యమంత్రిగా ఈయన హర్ట్ అయ్యారు అని అనిపిస్తుంది నాకు. నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాల ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అక్కడ కలవటం కూడా తటస్థించలే. బట్ డెఫినెట్గా అది కావాలని చేసింది కాదు, తప్పు జరిగింది. సో దానికి ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి కొందరు మాట్లాడేస్తున్నారు. పోలీసుల్ని విలన్లుగా చూపెట్టారు, స్మగ్లర్ని హీరోగా చూపెట్టారు అని డిస్కషన్ అనేది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది నాకు. డీప్ పాలిటిక్స్లో భాగంగా రేవంత్ రెడ్డి ఏం చేసినా దానికి ఖచ్చితంగా ముందు చూపు ఉంటుంది అనే దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఉచ్చులో అల్లు అర్జున్ పడ్డాడు. అది స్పందించే తీరు మిస్ఫైర్ అయింది అనేది, పుష్ప ఫైర్ అది మిస్ఫైర్ అయింది అనే వాదన కరెక్ట్. నాకు నేను ఐఎమ్ నాట్ ఆన్ ఎదర్ సైడ్, న్యూట్రల్గా అల్లు అర్జున్ రాజకీయాలకి సంబంధం లేదు, రాజకీయాలకే సంబంధం లేదు. ఈవెన్ సరే అప్పుడు 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టిన కొత్తలో బడ్డింగ్ స్టారు బన్నీ అప్పుడప్పుడే స్టార్డమ్ అందుకుంటున్న స్టేజ్ అది. సో ఆ స్టేజ్లో కూడా రాష్ట్రం అంతా కూడా పాపం ఎక్కడ ఏమీ తిరగల, అతను కెరీర్ మీదే ఫోకస్ చేసుకున్నాడు. ఇప్పుడు కెరీర్ పీక్కి వెళ్ళాడు విత్ పుష్ప 1 అండ్ పుష్ప 2. సో ఇప్పుడు టాప్. ఇప్పుడు అసలు తెలుగు కన్నా హిందీ వెర్షను 2-3 టైమ్స్ ఎక్కువ పే చేస్తుంది అంటున్నారు. ఇన్ బిట్వీన్ వాళ్ళ ఈ పుష్ప 1-2కు మధ్యలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళ మామ తరపు శిల్పా బ్రదర్స్ ఆ ప్రచారం ఏదో చేయటం కూడా. శిల్పా బ్రదర్స్ వాళ్ళ మామ తరపు కాదండి, వాళ్ళ అబ్బాయి ఒక అతను, నాకు తెలిసింది, ఐ మే బి రాంగ్, నాకు తెలిసింది శిల్ప వాళ్ళ ఒక అబ్బాయి, ఇతను ఏజ్ గ్రూపు. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. సో వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి హీ డిడ్ నాట్ క్యాన్వాస్ ఫర్ వైఎస్ఆర్సిపి ఓవరాల్. వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్కి ఓటేయమని అతను వెళ్ళాడు. సో ఏమైంది దానివల్ల? పెద్దగా ఓట్లు వచ్చింది కూడా ఏమీ లేదు. సో ప్రజలు ఒక సినిమా స్టార్ వచ్చి ఓట్లు వేయమంటే ఓట్లు వేసే పరిస్థితిలో లేరు. దేశం ఆ పరిస్థితిలో లేదు, దేశం ఆ పరిస్థితిలో లేదు. అలా అనుకుంటే సినిమా వల్లే ప్రైమ్ మినిస్టర్లు, సినిమా వల్లే చీఫ్ మినిస్టర్లు అయ్యి ఉండేవారు. ఎన్టీ రామారావు గారు అప్పుడు వచ్చిన పరిస్థితులు వేరు, ఆయనకున్న ఆ రోజుల్లో ఉన్న, అంటే రామారావు గారిని అందరూ ఇంట్లో మనుషులనే చూసుకున్నారు. సో ఫ్యాన్స్ వేరు, ఓవరాల్గా ప్రతి వాడు ఆయన్ని ఆరాధించారు. బయటపడే వాళ్ళు ఫ్యాన్స్. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కేసు అది. ఇప్పుడు ఏమైంది అక్కడ? పోనీ అల్లు అర్జున్ తిరిగినందువల్ల అతనేమి నెగ్గలేదు కదా, పెద్దగా మెజారిటీ ఓట్ల డిఫరెన్స్ కూడా ఎక్కువగానే ఉంది. సో దట్ కెన్ బి ఇగ్నోర్డ్. అతని స్నేహితుడు తండ్రి పోటీ చేశాడంటే ఆ స్నేహభావంతో వెళ్ళాడని నేను అనుకుంటున్నా. నిన్న జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో, మేబీ అఫీషియల్ ప్రోగ్రాంలో అనుకుంటా, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి తెలుగు చిత్ర పరిశ్రమ రావాలి అని ఆయన ఆకాంక్షించారు. అట్లాగే మీ పార్టీకి సంబంధించిన కాదండి, పవన్ కళ్యాణ్ గారు ఆయనే కదా రాయితీ ఇచ్చింది ఈ సినిమాకి. నిజంగా కళ్యాణ్ గారికి అర్జున్కి ఏదైనా గ్యాప్ ఉంటే హీ వుడ్ నాట్ హ్యావ్ అలౌడ్. సినిమాటోగ్రఫీ ఆయన సంబంధిత ఆయన పార్టీ మంత్రి దగ్గరే ఉంది.
ఆయనకి సినిమా అంటే ఇష్టం లేకుండా, అర్జున్ అంటే ఇష్టం లేకుండా ఉంటే ఆయన డిస్క్రిప్షన్లో ఉన్న ప్రైసింగ్ని అంత పెంచుకోండి అని చెప్పి అన్ని షోలకి అనుమతి ఎందుకు ఇస్తారు? ఇదేంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఏదో ఫ్యాన్స్కి ఏదో కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు. బట్ ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థితప్రజ్ఞతతో అందరూ ఇండస్ట్రీ బాగోవాలి, ఒక వ్యక్తి అంటే ద్వేషం కానీ, ఇంకో వ్యక్తి అంటే విపరీతమైన ప్రేమ కానీ అలాంటివి ఏమీ లేకుండా నిష్పక్షపాతంగా చక్కగా ఆయన ఉన్నారు. మనం విడగొట్టి మాట్లాడుకుంటున్నారు కొంతమంది. ఇవాళ సాక్షి దినపత్రికలో అల్లు అర్జున్కి హాని చేసే అంశాలు, అల్లు అర్జున్ని డిమారల్ చేసేదానికి సంబంధించి అల్లు అర్జున్ టార్గెట్ చేసి తెరెనకమాల అల్లు అర్జున్కు హాని చేసే కార్యక్రమాలు సాక్షాత్తు టీడీపీ ప్రభుత్వం చేస్తుంది అనేది ఇవాళ మెయిన్ పేజ్లో వచ్చిన. ఏమంటే సాక్షివాడు అదే రాసుకుంటాడండి సుభాకర్ గారు. సాక్షివాడికి ఎలాగైనా సరే మిత్ర భేదం పెట్టాలని ఉంటుంది. బట్ అసలు ఏమిటి సంబంధం? అల్లు అర్జున్ని హామ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి ఏమైనా కలిసి వస్తుందండి. అది ఇది ఉద్దేశపూర్వక వైషమ్యాలు పెంచడానికి వేసినంటారా? వాళ్ళు రాసుకుంటారు. సాక్షి వాడికి కావాల్సింది అదే కదా. ఈజ్ ట్రయింగ్ టు ఓన్ పర్హాప్స్ అర్జున్. నాకు తెలిసి, నాకు అరవింద్ ఎప్పటి నుంచో బాగా తెలుసు, అర్జున్ చాలా బాగా తెలుసు. నాకు తెలిసి హీ విల్ బీ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ హిస్ కెరీర్. ఇది జరిగిన తర్వాత ఇంకా ఫ్రెండ్ పిలిచినా కూడా తను వెళ్ళడని నేను అనుకుంటున్నా. ఇంకెవరు పిలిచినా కూడా ఫ్రెండ్లీగా కూడా అసలు ఈ రాజకీయం జోలికి అర్జున్ రాడనే నేను అనుకుంటున్నా. ఈ పరిణామాలు అంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్లో రామానాయుడు స్టూడియోకి సంబంధించి భూమి ఇవ్వటం ఏనాడు అది కొంత వివాదం అవటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత దాన్ని లాక్కునే ప్రయత్నం చేయటం, కోర్టుకు వెళ్ళటం, దగ్గుబాటి సురేష్. వాస్తవానికి సౌత్ ఇండియాలోనే అత్యంత సుందరమైన నగరం విశాఖ. ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు కూడా తెలుగు చిత్ర పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి వెల్కమ్ చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి, తెలుగు చిత్ర పరిశ్రమని వాటెవర్ సెడ్ అంటే జగన్మోహన్ రెడ్డి కూడా పిలిచాడు అని ఎవరు వెళ్ళే పరిస్థితి ఉందా? ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో లేనిదేముంది? ఓకే, హైదరాబాద్ సిటీ ఈజ్ బ్యూటిఫుల్, ఇట్స్ టోటలీ గ్రోన్ అప్, ఎక్స్ట్రాడినరీ ఎయిర్పోర్ట్ ఉంది, రామోజీ ఫిలిం సిటీ ఉంది. సో అన్ని హంగులు ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి దే ఆర్ ప్రిఫరింగ్ ఇట్. ఇన్ని హంగులు క్రియేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఇఫ్ నాట్ ద ఎంటైర్ ఇండస్ట్రీ, సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఈక్వల్ షేర్ ఆర్ ఎలిజిబుల్ షేర్. ఇదివరకు కూడా మన ఆంధ్రాలో మరి రెగ్యులర్గా షూటింగ్లకి ఒక చోట్లకి వెళ్ళేవారు కదా. రాజమండ్రి చుట్టూ రాఘవేంద్రరావు 2 సినిమాలు చేశారు. రజనీకాంత్ గారి సినిమాలు కూడా ఆ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నాకు తెలిసి 5-6 సినిమాలు అయినాయి. మొన్న అజిత్ సినిమా కూడా ఏదో చేశారు ఆంధ్రాలో. సో లొకేషన్ కావాల్సింది ఉంటే ఎక్కడికైనా వెళ్తారండి. అది హైదరాబాద్ అంటే డెఫినెట్గా హైదరాబాద్లో లివింగ్ క్వాలిటీ, ఎందుకంటే అంతా ఒకే రాష్ట్రం అనుకున్నారు. వెదర్ సపోర్ట్, వెదర్ బాగుంటుంది. డెఫినెట్గా ఎయిర్ ట్రావెల్కి మరి హీరోలు ఎటు తిరగాలన్నా, టెక్నీషియన్లు ఎటు తిరగాలన్నా ఎయిర్ కనెక్టివిటీ బెటర్గా ఉండాలి. ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది కదా. రేపు వైజాగ్లో ఆ కొత్త ఎయిర్పోర్ట్ వచ్చి కనెక్టివిటీ బాగా పెరిగిన తర్వాత డెఫినెట్గా పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఫ్యామిలీస్ అక్కడికి వెళ్తారు అని నేను అనలేను. కానీ డెఫినెట్గా షూటింగ్లకి వీ హ్యావ్ ఎక్సలెంట్ లొకేషన్స్ అరౌండ్ వైజాగ్ కానీ, అరకు కానీ. అక్కడ రామానాయుడు గారి స్టూడియోలో కూడా ఒరే వాళ్ళు షూటింగ్లు రెగ్యులర్గా జరుగుతాయి. ఏదైతే కాకినాడ డీప్ సీపోర్ట్కి సంబంధించి కేవీ రావు సీపోర్ట్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బలవంతంగా రాయించుకున్నారనేది మీ ప్రభుత్వం ఇప్పుడు సిఐడి విచారణ. మా ప్రభుత్వం కాదు, మీ ఆనాడు కేవీ రావు గారు కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద విచారణ జరుగుతుంది. కేవీ రావు అనే ఒక పారిశ్రామికవేత్త, దట్టు కాకినాడ సీపోర్టు ఆ సెజ్ కానీ మీ వియ్యంకుడు కేవీపీ రామచంద్రరావు గారు లేకపోతే కేవీ రావు లేరు. సో ఆ విషయంలో మీకు
రాజకీయాలు కాకుండా ఆ కుటుంబంతో ఉన్న బంధుత్వ ప్రకారం కేవీ రావుకు సంబంధించిన ఘటనకి మీడియాకి తెలవని నిగూఢమైన అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇవాళ కేవీ రావు కంప్లైంట్ ఇచ్చారు. కానీ మీకు తెలిసిన సమాచారాన్ని మా ప్రేక్షకులకి. యాక్చువల్గా నాకు తెలిసిన సమాచారం అంటే నేను కూడా అప్పుడు మన ఢిల్లీకి తరిమేయబడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కేవీ రావు స్టేక్ అరవిందో వాళ్ళు ఎక్వైర్ చేశారు. ఏదో సమ్ ప్రెషర్ అనేది నేను మామూలుగా విన్నాను తప్ప నేను ఆ సమయంలో ఎవరితోటి కూడా ఆల్మోస్ట్ ఏదో మీడియా వాళ్ళు వీళ్ళతో తప్ప నా మిత్రులందరూ కూడా నాతో ఫోన్ మాట్లాడటానికే భయపడే రోజులు, భయపెట్టిన రోజులు. సో కాబట్టి ఎగ్జాక్ట్గా అప్పుడేం జరిగింది అనేది హానెస్ట్గా నాకు తెలియదు. బట్ ఇట్స్ ఎ ఫోర్సబుల్ ఎక్విజిషన్ అని మటుకు అనిపించింది. సో ఇవాళ ఈ విచారణలో అదే నిజమని సిఐడి వాళ్ళు కూడా ఆల్మోస్ట్ డైలీ పేపర్లు చూస్తామంటే అదే నిర్ధారణకు వచ్చినట్టుగా అనిపించింది. డెఫినెట్గా ఎవరైనా కూడా ఒక పారిశ్రామికవేత్త వచ్చినప్పుడు వాళ్ళు ఒరిజినల్గా ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర స్టేక్ అనేది కేవీ రావు ఆయన మిత్రులు కలిసి కొనుక్కున్నారు. సో కొనుక్కున్న తర్వాత మరి ఒక్కొక్కరికి కరెక్ట్ టైంలో కరెక్ట్ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడు కలిసి వస్తుంది. అంత మాత్రం చేత ఫలానా వారి వల్లనే అయ్యాడు అంటే అది కరెక్ట్ కాదు. అవతల వరకు కెపాసిటీ ఉండాలి. ఓకే, డెఫినెట్గా ఆల్రెడీ ఆయన ఆ పోర్ట్లో మేజర్ స్టేక్ ఎక్వైర్ చేశాడు కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం ఎనీ ఇండస్ట్రియలిస్ట్ని హెల్ప్ చేస్తుంది కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పరిశ్రమలు పెట్టి ఇప్పుడు దివీస్, దట్ ఈస్ ద ఆల్మోస్ట్ మార్కెట్ క్యాప్ ద బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీ అనుకుంటా భారతదేశంలోనే. సో దివీస్కి అప్పుడు చంద్రబాబు నాయుడు గారే హెల్ప్ చేశారు, లేదంటే అప్పుడు మరి ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఎవరు సీఎమో నాకు తెలియదు, ఆ సీఎం వలన ఆయన వచ్చాడంటే అది సమంజసం కాదు. వారి టాలెంట్ మీద వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ డెవలప్మెంట్ ఆ ఇంట్యూషన్ ఆర్ ఇంటెంట్ చూసి ఏ ప్రభుత్వం అయినా సరే సపోర్ట్ చేస్తుంది. అంత మాత్రం చేత ఈ ప్రభుత్వం సపోర్ట్ చేసినందువల్లే అతను పైకి వచ్చాడు అనుకుంటాం కరెక్ట్ కాదు. నాటి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి సునీల్ కుమార్ నాయక్, నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చీఫ్, సునీల్ కుమార్ నాయక్ డిఐజీ. సునీల్ నాయక్ సిఐడి చీఫ్ ఏమో సునీల్ కుమార్. అవును. వీళ్ళిద్దరు అరెస్టు ఆలస్యం అవడానికి కారణం ఏంటి రాజు గారు? అంటే ఐ థింక్ మెథాడికల్గా వీళ్ళు వెళ్తున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే దేర్ హ్యాడ్ బీన్ ప్రోగ్రెస్ అయితే ఉంది. మిగిలిన కేసుల విచారణలో ఉన్నంత దూకుడు ఇక్కడ లేదు. కొంత నిదానంగా నడుస్తుంది, బట్ సక్రమంగానే నడుస్తుంది అనేది నా నమ్మకం. వాస్తవానికి ఇంకొక వాదన ఏంటంటే మీ కేసులో ఆ పరిస్థితికి రావటానికి, ఆ కేసు ఈ పరిస్థితికి రావటానికి మీ వ్యక్తిగతమైన కృషి, మీరు కోర్టుల చుట్టూ దాన్ని వెంటాడి మీరు ఫాలో చేయటం బట్టే ఇది ఆ దశకు వచ్చింది. తదిమ ఏ కేసుల్లో కూడా మీ ప్రభుత్వంలో పోలీసు దూకుడు అంతంత మాత్రంగానే ఉంది. ఒకవేళ ఏదైనా కేసులు నమోదు చేసినప్పటికీ వాళ్ళకి బెయిల్ వచ్చే వరకు వేచి ఉండటం, అరెస్టు చేయకపోవటం, ఈవెన్ అరెస్టు చేసినా మళ్ళీ అలా వెళ్ళి ఇలా బయటకు వచ్చేదానికి సహకారం అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. దాంట్లో నిజం ఉందంటారా? మరి నా కేసు వరకు వచ్చేటప్పటికి మరి ముందుగా మరి విజయపాల్ని అరెస్ట్ చేయటం, అతనికి మూడోసారి కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది. సో మరి ఇక్కడైతే అటువంటి అంటే ఐ కాంట్ డిసగ్రీ విత్ యువర్ వ్యూ పాయింట్. సునీల్ కుమార్ని కనీసం సస్పెండ్ అయినా చేసి ఉండాలి కదా అన్నదానికి ఎస్, అక్కడ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ అరెస్ట్ త్వరలో ఉంటుందనే అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ చాలా క్లియర్గా సాక్ష్యాలు ఇచ్చినట్టు ఎక్కువ ప్రామాణిక
ప్రాముఖ్యత ఉన్న పత్రికల్లో కూడా వచ్చింది. వాళ్ళు సపోజ్ ఈనాడులో వచ్చింది, లేదా జ్యోతిలో వచ్చిందంటే ఎంతో కొంత నిజం తెలియకుండా రాయరు సాక్షిలాగా. సో మరి అందులో కూడా వాంగ్మూలాలు అందరూ ఇవ్వటం, డాక్టర్ ప్రలోభ పెట్టడం. సో కలెక్టర్ హై అలర్ట్ లెటర్ ఒకటి ముందే, నన్ను అరెస్ట్ చేయకముందే నా పేరు రాయకుండా ఎవడో వీఐపీ వస్తాడు, గుండె జబ్బులు ఉన్న వీఐపీ వస్తాడు, మీ కార్డియాలజీ టీం రెడీగా ఉండండి అని చెప్పి నా పేరు రాయకుండా రాసేయటం. ఇదంతా ఒక కూప్ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. బట్ ఏంటంటే రేపు కోర్టులో సాక్ష్యాధారాలు కూడా నిలబడాలంటే బలంగా ఉండాలి కాబట్టి విజయపాల్ సాక్షాత్తు మీకు జరిగిన ఇన్సిడెంట్లో నాటి ఎంపీని కొడితేనే ఏం పీకలేకపోయారు, నువ్వెంతరా అని చెప్పేసి ఆ గళం ఘర్షణ ఛానల్కి సంబంధించిన ఎంగళరావు అనే అన్నాడు. టీడీపీ వెంగళరావు కొడుతూ దాన్ని అతను కోర్టుకు కూడా 2.5 years బ్యాకే వెంగళరావు చెప్పాడు నాకు. దాన్ని అతను కోర్టులో కూడా అతను కొట్టారని చెప్పేసి కోర్టుకు కూడా ఇలా అన్నారు మిమ్మల్ని ఉదహరించిన దాన్ని అఫిడవిట్లో అతను కోర్టుకు కూడా సబ్మిట్ చేశాడా అన్నమాట నిజం. నాకు అప్పుడే చెప్పాడు అతను. ఆ రూముకు కూడా త్రిబులార్ రూమ్ అని పెట్టి త్రిబులార్ని వేసేసింది ఎక్కడారా ఎంపీని అని చెప్పి మరి మిగిలిన వాళ్ళు కూడా ఆ ర్యాన్సమ్ అంతా అక్కడ కలెక్ట్ చేసేవారని సునీల్ కుమార్ గైడెన్స్ ప్రకారం. ఆ బరితెగింపుని, ఆ వెరపు లేకపోవటాన్ని ఎలా చూడాలి రాజు గారు? బాధ అనిపిస్తుంది డెఫినెట్గా. ఈ విజయపాలెం అసలు నాకేం గుర్తులేదు, ఐఎమ్ నీ గజని అంటున్నాడు, అంతా మర్చిపోయాను అంటున్నాడు. సో గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు గట్టిగా మారితే నువ్వెవడని అన్నాడు అటానికి. ఇలా వాళ్ళు మొత్తం ఆ పాత వైఎస్ఆర్ గ్యాంగ్ అంతా కూడా గుర్తులేదు, మర్చిపోయాను అనేది ఒక తారక మంత్రంలాగా అరెస్ట్ అయ్యే ముందు ఉపదేశం ఇచ్చి పంపుతున్నారు. వాళ్ళు మర్చిపోయినట్టే నటిస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వచ్చే పరిస్థితి లేదు, నేను రాను అంటున్నారు. దానికి మీరు కూడా ఇప్పుడు ఒక ప్రధాన కారణం. అయితే నిబంధనల ప్రకారం శాసనసభ్యుడు శాసనసభకు రాకపోవటాన్ని మీరు చర్య తీసుకునే పరిస్థితి ఉందా? మేమైతే తీసుకుంటాం ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎవరైనా సరే 60 రోజులు శాసనసభకి రాకపోతే ఇన్ కంటిన్యూషన్ అంటే ఇప్పుడు ఇంకో సెషను ఆ పై సెషన్ కూడా రాలేదనుకోండి, ఒకవేళ ఆటోమేటిక్గా దే లూజ్ దేర్ అది ఎమ్మెల్యేగా అనర్హత ఇస్ ఆటోమేటిక్ అది. సో ఆయన రావచ్చు, వస్తాడని నేను అనుకుంటున్నా. అందరూ రారని ఫిక్స్ అయ్యారు. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే గారు వస్తారని నేను అనుకుంటున్నా. నేను కూడా ఫస్ట్ సెషన్లో కనపడినప్పుడే చెప్పాను, మీరు కంపల్సరీగా రండి, అసెంబ్లీ ఎగ్గొట్టొద్దని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. ఆయన వస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు ఫస్ట్ అప్పుడు ఏదో మాట్లాడారు, అసలు నేను అతనితో మాట్లాడతాం ఏంటని చెప్పి హడావుడి అయిపోయింది కదా. నేను అప్పుడు నాకేదో డిప్యూటీ స్పీకర్ ఇస్తారని ఇంకోటైనా నేను అనుకోలే. బట్ కంపల్సరీగా రావాలి కదా. మీకు మాట ఇచ్చాడా వస్తానని? ఆయన సర్టన్లీ కమ్మని ఇంగ్లీష్లో చెప్పాడు ఆయన. కేంద్రం నుంచి మీ ప్రభుత్వానికి సహకారం ఎలా ఉంది రాజు గారు? డెఫినెట్గా చాలా బాగుంది, డౌట్ ఏముంది అందులో. సో చక్కటి సహకారం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఢిల్లీలో పనులు చెక్కపెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి సాయిరెడ్డి లాంటి నమ్మకస్తుడు, పిఎంఓలో చక్కర్లు కొట్టే మనిషి ఉన్నారు. మరి మీ ప్రభుత్వానికి మీ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎవరున్నారు అక్కడ? ఏమో ఇంకెవరినో అది స్పెషల్ రిప్రజెంటేటివ్ వేయాలి. అది కాక ఇంక ఇప్పుడు ఎందుకు మాకు రామ్మోహన్ ఉన్నాడు కదా మంత్రి, అతను క్యాబినెట్లోనే ఉన్నాడు. సో డెఫినెట్గా తర్వాత ఈయన పేమసాని గారు ఉన్నాడు, 2 మంత్రులు ఉన్నారు కదా. వాళ్ళు బాధ్యతాయుతమైన పోర్ట్ఫోలియోలో వాళ్ళు ఆ శాఖ పరంగానే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు శాఖ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఇప్పుడు అంతా క్యాబినెట్ కొలీగ్సే కదా. అంటే ఎంఓఎస్ అయితే క్యాబినెట్ మీటింగుల్లో కూర్చోరనుకోండి, బట్ రాము అయితే అన్ని క్యాబినెట్ మీటింగుల్లో ఉంటాడు, అందరితోటి స్నేహంగానే
ఉంటారు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ. సో డెఫినెట్గా యాక్సెస్ ఉంటుంది. అందులో స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్లో ఎవరైనా ఉంటే కాంపిటెంట్ పీపుల్ ఇంకా బెటరే, అందులో డౌట్ లేదు. మీరు అన్నట్టు స్పెషల్ ఫోకస్ దాని మీదే ఉంటుంది. దానికి ఒక ఉదాహరణ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినప్పటికీ ఒక్క స్టీఫెన్ రవీంద్ర తప్ప తతిమ 2 డజన్ల మంది అధికారులని డిప్యుటేషన్ మీద రకరకాల డిపార్ట్మెంట్ నుంచి చక్క అయిపోయాయి, ల్యాండ్ అయిపోయారు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 3 అధికారులని ఇప్పటికి తెచ్చుకోగలిగారు. ఇంకా ఒక 6-7కి సంబంధించి వెల్ క్వాలిఫైడ్ డైనమిక్ ఆఫీసర్స్ని వాళ్ళు వస్తే ఈ రాష్ట్రం ఏదైతే ఇప్పుడున్న రకరకాల పరిస్థితుల నుంచి, పాలనాపరమైన ఇబ్బందుల నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది అని భావించి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాసినట్టు తెలిసింది. అది దాదాపు 2 నెలలు అయింది ఆ లెటర్ రాసి. మరి ఇట్లాంటివి చూడటానికి, ఫాలోఅప్ చేయడానికి, పిఎంఓలో ఏం జరుగుతుందో తెలుసుకుని పుష్ చేయడానికి ఒక మనిషి అంటూ కావాలి కదా. ఉంటే బాగుంటుంది డెఫినెట్గా. ఇలాంటి ఆఫీసర్లు ఫాలోఅప్స్ అన్నీ క్యాబినెట్ మినిస్టర్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉండొచ్చు. బట్ ఎక్స్క్లూజివ్గా మరి ఎవరికైనా అది అప్పచెప్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే మామూలుగా కూడా ఇంకో నెలలో అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు అడిగారంటే అవ్వకపోవటం అంటూ ఉండదు. పుష్ చేయాలి కదా ఫైల్ని. అది ఎంత ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్నో రాష్ట్రాల నుంచి ప్రపోజల్స్ వస్తాయి. అది చూడటానికి పిఎంఓలో ఒక ఆఫీసర్ ఉంటాడు. సో అతనికి అంత సంబంధంగానే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లెటర్ రాస్తారు. ఇక్కడ మన ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు కదా, మన అవసరం, మన అత్యవసరం. అదే అందుకని కొంచెం పుష్ చేస్తే తొందరగా అవుతుంది. పుష్ చేయకపోతే ఇదిగో 2 నెలలు అన్నారు కదా మీరు, ఇంకో 20 రోజులకో నెలకు అవుతుంది. పుష్ చేస్తే ఈ పాటికి అయిపోయి ఉండేదేమో. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆనాడు జగన్ బిడ్డ బయటకు వచ్చాడంటే ఒట్టి చేతులతో బయటకు వచ్చేవాడు కాదు, రాగానే బటన్ నొక్కేవాడు, మాకు ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉండేది. మరి ఈ ప్రభుత్వం ఇంకా బటన్ నొక్కే కార్యక్రమం చేయటం లేదు అనేది ఒక, అంటే బటన్ నొక్కడం అంటే మరి ఇప్పుడు 3,000 4,000 చేసి డైరెక్ట్గా చేతికి ఇస్తున్నారు బటన్ నొక్కకుండా. ఇప్పుడు మరి ఇంకా తర్వాత ఈ హాస్టల్ ఫీజు రియంబర్స్మెంటు, ఎడ్యుకేషన్ది డైరెక్ట్గా కాలేజెస్కే ఇచ్చేస్తామని చెప్పారు. సో అది సరే, బటన్ నొక్కడం అనేది అతన్ని కాయిన్ వర్డ్ కింద పెట్టుకున్నాడు. సో ఇక్కడ అమ్మఒడి ప్లేస్లో మీరే తీసుకొచ్చారు కదా తల్లికి వందనం, అది రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి పెడుతున్నారు జనవరిలో. సో అప్పుడు కూడా 7-8 నెలలు అయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అమ్మఒడి స్కీము రైట్ ఫ్రమ్ ద డే 1 ఇవ్వాల. దేనికైనా కొంచెం టైం పడుతుంది. బట్ ప్రజలైతే డెఫినెట్గా దే ఆర్ హ్యాపీ, వస్తుంది అన్న నమ్మకం ఉంది. ఇస్తామని స్పష్టంగా చెప్తున్నారు. ఇస్తారు. ఇంకెంత 6 నెలలు కూడా అవ్వకుండా అన్నీ ఇప్పుడు ఇచ్చేయాలంటే అయ్యే పని కాదు కదండి. డెఫినెట్గా ఇస్తారు. తల్లికి వందనం ఇస్తారు. ఈ హాస్టల్ ఫీజు రీఎంబర్స్మెంట్లు, అంతకుముందు జస్ట్ ఫీ రీఎంబర్స్మెంట్ అని ఉండేది ఇంగ్లీష్లో. దీనికి జగనన్న విద్యా దీవెన అని, ఇంకోటి ఏదో జగనన్న వసతి దీవెన అని. ఇప్పుడు మిడ్ డే మీల్ స్కీమ్ నీట్గా నడుస్తుంది. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ షేర్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60% ఎంత ఉంది. ఈ టైటిల్ పెట్టాడు గోరుముద్దని. ఈయన ఏంటంటే పబ్లిసిటీ చేయకుండా అదే స్కీమ్ చక్కగా నడుస్తుంది. ఇండివిజువలిస్టిక్గా ఈయన పేర్లు పెట్టుకుని పేపర్లో అదే పనికి అడ్వర్టైజ్మెంట్లు వేసి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తే ఇచ్చాడని అనుకుంటున్నారు. యాక్చువల్ బెనిఫిషియరీ ఎవడైతే విద్యార్థి ఉన్నాడో వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం అందుతుంది. బట్ ప్రతి నెలకి 2 నెలలకి జగనన్న దగ్గరుండి మెనూ చూశాడు మేనమామ అని ఇలాంటి పబ్లిసిటీలు ఇచ్చుకోవట్లా. ఎందుకంటే మన పని ద్వారా ప్రజలకు చేరువ అవ్వాలి తప్ప 100 కోట్లు పబ్లిసిటీ మీద తగలేయటం ముఖ్యమంత్రి గారికి ఇష్టం లేదు. ద బెనిఫిషియరీ నోస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. మళ్ళీ పేపర్లో వేసి మళ్ళీ
కుర్ర నోట్లో ముద్దట్టేసి ఫోటోలు వేసేసి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవర్ వర్క్ విల్ షో అనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల సమీప భవిష్యత్తులో కలిసిపోవటానికి అవకాశం ఉందా రాజుగారు? అంటే నాకు తెలిసి ఆ అవకాశం లేదు. బట్ ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీ టైం. మనం రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. బట్ జగన్మోహన్ రెడ్డి మరి ఆయన కాంగ్రెస్ తోటి కలుస్తాడా అన్నది నేను, అంటే ఈ గోస్ బై ద విండ్ కదా. మరి ప్రస్తుతానికి భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్గా ఉంది. సో కాబట్టి అగైన్స్ దట్ విండ్ తను వెళ్ళి అంత రిస్క్ చేయడేమో అని నేను అనుకుంటున్నాను. న్యూట్రల్గానే ఉంటాడేమో అని. వీళ్ళిద్దరిలో ఎవరు మొండండి, అంటే టఫ్? జగన్మోహన్ రెడ్డిని షర్మిల కంపేర్ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా మొండి మనిషి, అందులో డౌట్ ఏమీ లేదు. మరి షర్మిల తన మొండితనాన్ని చూపెడతానికి ఇప్పుడు దాకా ఏం అవకాశం రాలేదు కదా, ఏ పదవి తను చేయలేదు. సో కాబట్టి పట్టుదల ఉంది అన్నది స్పష్టమవుతుంది. పట్టుదల వేరు, మొండితనం వేరు. సో ఆవిడ మొండితనం గురించి ప్రస్తుతం ఇంకే పదవి చేపట్టలేదు కాబట్టి వాయిదా వేద్దాం. వాయిదా మీరు వ్యక్తిగతంగా, అంటే మీ పార్టీ స్టాండ్ కాబట్టి మీ వ్యక్తిగతంగా ఈ జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటారా బిఫోర్ 2029? యాక్చువల్గా మొన్నటిదాకా 27లో వస్తుంది అన్న టాక్ అయితే ఉంది. బట్ మొన్న పెట్టిన ప్రపోజల్ ప్రకారం అసలు అవకాశం లేదు ఇప్పుడు. సో 2029 సర్వత్రంగా మనకు అదాగా ఎలాగో జమిలీతో సమానమే వస్తానికి. మనకి ఎలాగో అదే. ఇంకొక 5-6 నెలల బ్యాచ్ల్ని బహుశా తెలంగాణ 6 నెలల ముందు రావాలి. తెలంగాణ చివరి 6 నెలలు ఏదన్నా ప్రెసిడెంట్ రూల్ పెట్టి దీంతో పాటు కలపచ్చు. అలాగా ఆ కుదిరినవన్నీ కలిపి అల్టిమేట్గా 34లో రియల్ జమిలీ మే హ్యాపెన్, ప్రొవైడెడ్ ఇప్పుడు ఇది పాస్ అవ్వాలి. ఇది పాస్ అవ్వటం అంత ఈజీ కాదు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఆర్ ఖర్గే గారి మాటలు చూస్తే 2/3 అంటే కష్టమే, కష్టపడాలి. బట్ 34లో వచ్చినప్పుడు వీళ్ళకి కూడా ఇబ్బంది ఏమీ లేదు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా. దే కెన్ ఆల్సో అగ్రీ. నాడు అమరావతిని అడ్డదారులు అడ్డుకోవటానికి అనేక వికృత కుట్రలకి పాల్పడ్డారు. మళ్ళీ అవే కుట్రలు, అవే కుతంత్రాలు నేడు. అప్పుడంటే అడ్డదారి కాదు, వాళ్ళు స్ట్రైటే మూసేశారు, ఉన్నదారులు మూసేశారు. ఇంకా అంటే ప్రాస కోసం చెప్పాలంటే అసలు వేసిన రోడ్లను కూడా తవ్వేశారు. నేను చెప్పే అడ్డదారి మీ విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వం అర్థమైంది నాకు. 2014-19లో అడ్డుకోవటానికి అవును చేశాడు అడ్డదారులు. వరల్డ్ బ్యాంక్కి లెటర్స్, అడ్డదారిలో లెటర్లు రాశాడు. తర్వాత రహదారిలోకి వచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు అడ్డదారులు మొదలుపెట్టాడు. అది ఇప్పుడు అడ్డదారులు మొదలుపెట్టే వ్యవహారంలో వరల్డ్ బ్యాంక్కి లెటర్స్ రాయటం, మేధావుల ముసుగులో ఆ రాష్ట్రానికి, ఆ ప్రాంతానికి, ఆ నేలకి సంబంధం లేని వ్యక్తుల్ని, తెలంగాణ మేధావుల్ని అక్కడికి పట్టుకొచ్చి అమరావతి మీద విషం చిమ్మించడం, అభివృద్ధి అంతా అమరావతిలోనే చేస్తే లక్షల కోట్లు అమరావతిలోనే ఖర్చు పెడితే ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు. దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారు మీరు? అసలు అమరావతి అనేది ఒరిజినల్గా బాబు గారి విజన్ ప్రకారం ఇట్స్ అన్ ఎక్సలెంట్ మోడల్. అది ఒక రియల్ ఎస్టేట్ మోడల్లో తీసుకొచ్చి ఇనీషియల్గా క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత లోన్ తీసుకొచ్చినా కూడా ఆ తర్వాత ఆ మిగిలిన ల్యాండ్ దఫాలుగా అమ్మకం ద్వారా ఆ డెట్ రీపేమెంట్కి ఉపయోగపడుతుంది. ఒక సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో ఉండేలాగా డిజైన్ చేశారు. ప్లానింగ్ ఈజ్ ఎక్సలెంట్. ఆయన అప్పుడు కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ గ్రేట్ రియాలిటీ. ఎప్పుడో అయిపోయి ఉండేది. 2 సంవత్సరాల క్రితమే పూర్తిగా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అయిపోయి ఉండేవి. ఇప్పుడు డెఫినెట్గా ఆల్మోస్ట్ 30,000 కోట్లు లైన్ ఆఫ్ క్రెడిట్ వచ్చింది. సో ఒకసారి కిక్ స్టార్ట్ అయితే అంత ప్రభుత్వం ఖర్చుతో ఎవడో సిటీ నిర్మించలేటండి.
మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఎవరికి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటారు, అందులో అసలు ఇబ్బందే ఉండదు. సో ఆయన మోడల్ కరెక్టు. బట్ ఈయన ఏంటంటే సంకుచిత స్వభావంతో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక కమ్యూనిటీ ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంది, పైగా తనకు అసలు ఇష్టం లేని కమ్యూనిటీ. సో అంచేత అతను ఒక నెగిటివ్ మోడ్లో వెళ్ళిపోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆయన వర్గం ఏదైతే అది కమరావతి అని ఒక కులాన్ని టార్గెట్ చేసి అది కమ్మ కులం కోసమే అనే దాన్ని ఎలా తిప్పికొట్టాలి? అసలు సింపుల్ కామన్ సెన్స్ ప్రజలందరికీ కూడా అర్థమైంది. అక్కడ బీసీలు ఎక్కువ, ఎస్సీ పర్సంటేజ్ ఎక్కువ, కమ్మవాళ్ళు హార్డ్లీ 7-8% కూడా లేరు అక్కడ. అది సాక్షాత్తు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అదే అసలు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఎస్సీ ఎక్కువ పర్సంటేజ్ లేకపోతే అది చేయరు. రెడ్లు కూడా ఎక్కువ ఉన్నారు అక్కడ. మంగళగిరిలో కూడా రెడ్లు చాలామంది ఉన్నారు. కమ్మవారి కన్నా డెఫినెట్గా రెడ్లు ఎక్కువ ఉన్నారు అక్కడ. అందులో ఇట్స్ ఓపెన్ సీక్రెట్ అది. కమ్మవాళ్ళ కన్నా రెడ్లు ఎక్కువ ఉన్నారు. బట్ ఆయన ఏదో మైండ్లో అలా ఫిక్స్ అయిపోయాడు, వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది కమ్మవారికి అని ఫిక్స్ అయిపోయి బ్లైండ్గా వెళ్ళిపోయాడు, మైండ్ పోయి. సాధారణంగా ఏ కులమైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ కమ్మ కులం జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కమ్మ రాజకీయ నాయకులు వేరు, కమ్మ వ్యాపారస్తులు వేరు, కమ్మ కులంలో ఉన్న ఊళ్ళల్లో విలేజెస్లో ఉన్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కూలికి వెళ్ళేవాళ్ళు అందరూ కమ్మ కులం కిందే వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి దురదృష్టవశాత్తు ఆయన కమ్మ అవటం, జగన్మోహన్ రెడ్డి ఎంటైర్ కమ్మ సమాజాన్ని టార్గెట్ చేయటం అనేది అది ఎంతవరకు కరెక్ట్? అదేనండి, మూర్ఖత్వంగా వెళ్ళాడు అతను, మూర్ఖంగా వెళ్ళాడు అతను. అదే మీకు రాజశేఖర రెడ్డి గారికి అసలు అటువంటి ఆ ఫీలింగే లేదుగా, ఎప్పుడూ లేదు. అదే దురదృష్టం. అంత నేరో మైండ్ ఉన్న వ్యక్తి మరి ఆ అత్యున్నత పదవిలోకి రావటం, దానివల్ల జరిగిన విధ్వంసం ప్రజలు రియలైజ్ అయ్యి మరి ఇంకొద్దురా బాబు అని చెప్పి డిసైడ్ అయ్యి పంపించారు. ఆయన 175కి 175 వస్తాయి, నా అంత గట్టిగా బలంగా బటన్ నొక్కిన వాడు లేడు అనుకుంటే అంతకంటే గట్టిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బటన్ నొక్కి నీ బటన్కి నా బటన్ తోటి చూపిస్తామరా అని చెప్పి పార్సిల్ చేసి పంపేశారు ప్రజలు. కమ్మ కుల భావజాలాన్ని మీరు ఎలా వర్ణిస్తారు క్లుప్తంగా? అంటే నాకు బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి పుట్టింది పెరిగింది విజయవాడ అండి. సో నా దృష్టిలో మోస్ట్ ఎంటర్ప్రైజింగ్ కమ్యూనిటీ. ఎందుకంటే నా చిన్నప్పుడు అతి సాధారణ కుటుంబాలుగా ఉన్నవాళ్ళు ఎందరో కూడా కష్టపడి చదువుకున్న చాలామంది నాతో పాటు లైలా కాలేజీలో చదువుకున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ యూఎస్లో ఫార్మసిస్టులు అయినా, డాక్టర్లు అయినా, లేకపోతే సాఫ్ట్వేర్లు అయినా అందరూ కూడా ఒక స్టేజ్లో ఉన్నారు. యాజ్ ఎ పర్సంటేజ్ చూసుకుంటే సో డెఫినెట్గా దే ఆర్ కృష్ణా జిల్లాలో ఇప్పుడు ఎవరు లేరు ఎక్కువ మంది, అంతా అమెరికాలోనే ఎక్కువ మంది కనపడుతున్నారు ఇక్కడికన్నా. రాజకీయాల్లో కూడా ఎవరో పెద్దగా లేరు, అందరూ విదేశాల్లోనే. వారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వివిధ రంగాల్లో చక్కగా స్థిరపడ్డారు. సో అందుకని నాకు ఆ కమ్యూనిటీ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం, క్రమేపీ గౌరవం. ఎందుకంటే నాకు కష్టపడే వాళ్ళంటే బేసిక్గా ఇష్టం. సో రిఫ్రాఫ్గా తిరగటాలు ఇలాంటివి సమ్ ఎక్సెప్షన్ మేబీ దేర్ ఇన్ ఎనీ ఇది, కానీ శ్రమించే తత్వం ఆ కమ్యూనిటీలో ఉన్నంతగా వేరే కమ్యూనిటీస్లో నేను చూడాల. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఒరిస్సాలో హీరాకుడ్ ప్రాజెక్ట్ వచ్చిందండి, మధ్యప్రదేశ్లో ఆ సాగర్ దగ్గర డ్యామ్ కట్టారు.
తుంగభద్ర డ్యామ్ కట్టారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు కమ్మోరే ఉంటారు. మిగిలిన వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయిగా, ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఉన్న 2 ఎకరాలు అమ్మి ఆ రోజుల్లోనే అక్కడ 20 ఎకరాలు వస్తాయి. లేకపోతే ఇక్కడ మీరు నిజామాబాద్ చూడండి, ఎము రాధాకృష్ణ గారి ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ అతి చిన్న రైతులు, 1-2 ఎకరాల రైతులైనా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వ్యవసాయ పద్ధతులన్నీ మళ్ళీ అక్కడ ప్రవేశపెట్టి ఆ ఊర్లో వాళ్ళ గౌరవం పొందుతూ వాళ్ళ ఆస్తులను కూడా పెంచుకున్నారు. అంటే కష్టపడే మనస్తత్వం. సో ఎక్కువ ఆ కమ్యూనిటీ ఎందుకు వెళ్ళారు, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అని అనుకుంటే డెఫినెట్గా ఇప్పుడు ఓ చౌదరి గారు ఏదో ఊరు వెళ్ళి సంపాదించండి, 100 కోట్లు సంపాదించారు అనుకోండి, ఎవడో పట్టుకెళ్ళేది ఏమీ లేదు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవడో పట్టుకెళ్ళేది ఏమీ లేదు. వెల్త్ క్రియేటర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో ఇన్ a given community, if you look at the percentage who are the wealth creators, as a percentage in that community, the wealth creators were the highest. రెడ్లో కూడా ఉన్నారు, కాదంటలా. రెడ్లు యాజ్ ఎ పర్సంటేజ్ జనం ఎక్కువే. ఎందుకంటే రెడ్లకి అడ్వాంటేజ్ ఏంటంటే, అకార్డింగ్ టు మీ, రెడ్డి ఈజ్ నాట్ ఏ కమ్యూనిటీ, ఇట్స్ ఏ టైటిల్. సో ఒక హోదా వచ్చిన వాళ్ళకి ఆ టైటిల్ ఇచ్చారు ఆ ఊరిలో. సో ఆ టైటిల్ హోల్డర్స్కి బేసిక్గా దేర్ ఎబిలిటీ టు గ్రో ఈజ్ ఆల్మోస్ట్ ఇన్బిల్ట్. స్క్రాచ్ నుంచి వచ్చింది అంటే అక్కడలో ఖమ్మంలో కూడా ఏదో పెంబసాని నాయకుడు అని కింగ్డమ్స్ ఉన్నాయి. అమరావతి ఇప్పుడు మన వాసిరెడ్డి లేకపోతే చల్లపల్లి రాజా గారి ఫ్యామిలీ ఉన్నాయి. డెఫినెట్గా కింగ్డమ్స్ ఉన్నాయి, అందులో డౌట్ లేదు. బట్ మెజారిటీ ఇవాళ ఆ కింగ్డమ్స్ ఉన్న వాళ్ళకన్నా 100 రెట్లు సంపాదించిన వాళ్ళు ఎక్కువగా ఆ కమ్యూనిటీలో ఎందుకున్నారు అంటే అది వాళ్ళ కష్టపడే మనస్తత్వం. నాకు ఐ గాట్ హుక్ టు దట్ నేచర్. నాటి ఆ కింగ్డమ్స్ వారసులు ఇప్పుడు ఏమైపోయారో, వాళ్ళకి తినడానికి ఉందో లేదో లాంటి పరిస్థితి లేదు వాస్తవానికి. అవును, కొందరు విజయానికి కష్టపడే తత్వం, అది ఏ కులంలోనైనా ఎవరే కష్టపడినా రిజల్ట్ ఉంటుంది. కానీ ఇదేంటంటే ఒక చక్కటి ప్రణాళికతో, అంటే దేర్ ఎబిలిటీ టు మూవ్ టు న్యూ ప్లేసెస్. మనకెందుకురా, మనకేదో తినడానికి ఉంది, ఉన్న ఊరిలోనే ఉండాలి అనే స్వభావం ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆపర్చునిటీ ఉందంటే వెళ్ళిపోదాం, ఫ్యామిలీ నలుగురిని తీసుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు నారల తాతారావు ఫాదరు మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాడు ఆయన అప్పట్లో. ఆ తర్వాత మళ్ళీ తాతారావు, నారల వెంకటేశ్వరరావు అక్కడ రిటైర్ అయ్యాక వచ్చాడు. తాతారావు రిటైర్ అయ్యాక వచ్చి ఆయన ఇక్కడ 30 ఏళ్ళు పనిచేశాడు ఆయన. సో అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా చోట్ల డ్యామ్ వచ్చిందంటే ముందు చూపుతో అక్కడికి ముందు వెళ్ళేవాళ్ళు. ఈవెన్ నాగార్జున సాగర్, మిర్యాలగూడలో కమ్మగూడ ఉంది. ఏంటంటే ఎక్కువ ఆ ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే అక్కడ ఉన్న 1/2 ఎకరం అమ్ముకుని ఇక్కడికి వచ్చి డెవలప్ అయ్యారు. సో అలాగే దేర్ ఎబిలిటీ టు మూవ్ టు ప్లేసెస్, న్యూ ప్లేసెస్. సో ఆ అన్వేషణ గుణం నాకు నచ్చింది, అందుకని నేను ఎక్కువ ఇష్టపడతా. పారిశ్రామికవేత్తల్లో జగన్ భయాన్ని వదిలించకపోతే, అంతకుముందు రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతి వైపు పెట్టుబడి పెట్టడానికి ఒక వెల్లువలాగా, ఒక ఉప్పినలాగా పెట్టుబడి వరద పోటెత్తింది వాస్తవానికి. అది విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ ఇతర పారిశ్రామికవేత్తలు కానీ ఈ గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో మళ్ళీ కొత్తగా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఎందుకు రిస్కు అనుకునే అనుమానాలు ఉన్నాయి. అది తొలగించి, అది పారిశ్రామికవేత్తలకి ఎవరైతే ఆపర్చునిటీస్ నమ్మి అక్కడ ప్రజలకు ఉపాధి, వాళ్ళు వస్తేనే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఉండాలంటే జగన్ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాందే ఉంది ఖచ్చితంగా.
ఆ వైపు అడుగులు పడుతున్నాయంటారా? డెఫినెట్గా వర్చ్యూ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఈవెన్ ఇప్పుడు కూడా సరే బాబు గారు అయితే ఆయనకి ఎలాగో ముందు నుంచి కూడా ఇండస్ట్రీస్ రావాలి ఆ టాప్ ప్రయారిటీ, ఏదైనా ఆపర్చునిటీ ఉందంటే ఈయనే నేనేదో ముఖ్యమంత్రి అన్న అభిజాత్యం చూపెట్టకుండా ఈయనే వెళ్ళటం. మొన్న టీసీఎస్ చీఫ్ చంద్రశేఖర్ వచ్చినప్పుడు కూడా ఈవెన్ నారా లోకేష్ ఈ వెంట్ టు ద ఎయిర్పోర్ట్, ఈ రిసీవ్డ్ హిమ్, మళ్ళీ హీ వెంట్ బ్యాక్ అండ్ హీ డ్రాప్డ్ హిమ్ ఎట్ ద ఎయిర్పోర్ట్. సో దాని పర్యవసానం చూసాం కదా, 10,000 మందికి ఒక టీసీఎస్ సెంటర్ ఇమీడియట్గా వాళ్ళ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. సో అలా డెఫినెట్గా తను ఐటీ శాఖ మంత్రిగా ఈజ్ ట్రయింగ్ హిస్ బెస్ట్ టు బ్రింగ్. అలాగే ఇంకా పారిశ్రామిక మంత్రి భరత్, అతను కూడా ఇండస్ట్రియలిస్టే, మంచి అతన్ని సెలెక్ట్ చేశారు. బట్ మోర్ దాన్ దట్ బాబు గారు కూడా ఈజ్ టేకింగ్, సీఎం గారు ఈజ్ టేకింగ్ టూ మచ్ ఇంట్రెస్ట్. అండ్ జనాలకి ఏ మూలనో మళ్ళీ ఇతను వస్తాడు అన్న ఆ భయం పోగొట్టవలసిన బాధ్యత ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి రెండు సందర్భాల్లో అన్నారు, మళ్ళీ అతను వస్తాడు అన్న ఆ భయం కూడా ఇన్వెస్టర్స్ మైండ్ సెట్లోంచి తీసేయాలి, ఆ బాధ్యత కూడా మన మీద ఉంది అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మనం మాట్లాడుకుంటామే కాదు, ఆయనే మాట్లాడారు డైరెక్ట్గా. ఎందుకంటే ఆయన కలిసిన వాళ్ళు అంటారు కదా, మీరు ఉన్నంతసేపు బాగుంటుంది సార్, మళ్ళీ పొరపాటున మళ్ళీ మీరు రాకపోతే, మీ ప్రభుత్వం రాకపోతే మళ్ళీ మమ్మల్ని వేసేస్తాడని అనుకుంటారు, అంటారు, చొరవగా అయినా కూడా అంటారు. సో ఆ అష్యూరెన్స్ ఇవ్వడంతో పాటు ఆ అష్యూరెన్స్ దిశగా మన స్టెప్స్, ఎందుకంటే అతను చేసిన తప్పుల్ని, ఏ తప్పు చేయకుండానే ఈయన మరి జైల్లో పెట్టారు. మరి అప్పుడు ఆయన తప్పు చేశాడని ప్రజలు డిసైడ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడని ప్రజలు డిసైడ్ అయ్యారు కదా, లేకపోతే అంత పరాజయం ఉండదు కదా. మరి అంత పరాజయం ఉన్నప్పుడు ఆ తప్పుల్ని వెలికి తీయటంలో మనం ఇంకొంచెం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆ చొరవ తీసుకునేటప్పుడు మళ్ళీ తప్పులు దొరకకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదే కొంచెం కత్తి మీద సాము లాంటిదే. ప్రతీకారంతో చేశారు అన్న ఫీలింగ్ రాకూడదు. సో ఇంకా 6 నెలలు అయింది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా, సో డెఫినెట్గా ఇట్స్ బిగ్ కంప్లైంట్. ఏమో అందులో రేపు ఏం తెలుస్తుందో. మీరు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నారు. అట్లాగే ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మీరు రెగ్యులర్గా కలిసే అవకాశం, సమస్యల పట్ల రకరకాల విషయాలు మీరు డిస్కస్ చేసే పరిస్థితి. ఇప్పటికి మీ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు అయిపోయింది. మీ 5 ఏళ్లలో లాస్ట్ ఇయర్ ఎలాగో ఎన్నికల సీజన్, ఆ ఎన్నికల గోల అడావుడి సరిపోతుంది. ఇంకా మీకు చేతిలో ఉంది 3.5 సంవత్సరాలు. ఇప్పటికీ పోస్టులకు సంబంధించి ఆ ఫైనల్ లిస్టు ఇంకో కొన్ని ఉన్నాయి అంతే, చాలా వరకు ఇచ్చారు. అయ్యో కొన్ని ఉన్నట్టున్నాయి, ఇంకేమన్నా 10 కార్పొరేషన్లు ఉంటాయేమో. ఆ ఫైనల్ లిస్ట్ అనేది మనం జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఏమో నిజంగా చెప్పాలంటే నాకు అంత ఐడియా లేదు. బట్ డెఫినెట్గా గతంలో 2 సంవత్సరాల దాకా కూడా 8 కార్పొరేషన్లు ఉన్నాయి. మరి అప్పటితో కంపేర్ చేస్తే వాయువేగ మనోవేగాలనే చెప్పుకోవాలి ఇప్పుడు ఉన్నది. అప్పటితో కంపేర్ చేస్తే మారినట్టేనా? బాబు గారు మారిన మనిషేనా? మరి ఈ స్పీడ్ చూస్తే మారినట్టే అనిపిస్తుంది కదా ఈ పోస్టుల విషయంలో. ఆయన పని రాక్షసుడు, అది ఎప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. బట్ ఇలాగా ఈ పోస్టుల విషయంలో మరి గతంలో అయినంత ఆలస్యం అయితే ఇప్పుడు లేదు. దాంతో కంపేర్ చేస్తే జెట్ స్పీడే. ప్రజలు ఇంకా స్పీడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకేముంది, ఇంకొక 10 సంక్రాంతి నాటికి అయితే ఇస్తామని మొన్న ఆయనే ముఖ్యమంత్రి గారే కొత్త సంవత్సరంలో ఇస్తారని చెప్పారు. సో డెఫినెట్గా బిఫోర్ సంక్రాంతి, అంటే నాట్ విత్ ఎనీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, నా ఊహ సంక్రాంతికి ఇచ్చేస్తారని, అంతకుమించి లేట్ చేయరని. మామూలుగా మీరు రాజు, అందున ఇప్పుడు పవర్లో ఉన్న మహారాజు, రాబోయే సంక్రాంతి కోడిపందాలు ఏ స్థాయిలో ఊహించుకోవచ్చు? ఇది బహిరంగంగా మనం మాట్లాడుకోకూడని సబ్జెక్టు. డెఫినెట్గా సాంప్రదాయబద్ధంగా
జరిగే సాంప్రదాయ క్రీడలు అయితే జరుగుతాయి. సాంప్రదాయ క్రీడల్ని విశ్వవ్యాప్తం చేయటానికి దాని వెనకమాల మీ కృషి ఉంటుందా? గతంలో ఉంది, ఇప్పుడు ఉండదని ఎందుకు అనుకుంటున్నారు? రాజుగారు, మీరు మామూలుగా గెలిచిన ఎమ్మెల్యేలతో చూస్తే ఆ ఫస్ట్ బెస్ట్ లిస్ట్లో టాప్ 5లో మీరు 1, 2 ఉంటారు యాక్టివిటీ పరంగా. కాన్స్టిట్యున్సీలో అవినీతి రహిత పాలన ప్రభుత్వం అనే దానికి సంబంధించి అతి కొద్ది మందిలో మీరు మొదటి వరుస. అట్లాగే యాక్టివిటీకి సంబంధించి కూడా చాలా స్పీడ్గా, ఇక్కడ హైడ్రా ఉంది, అక్కడ మీరు ఏదో ఆక్రమణని కొత్త పేరు ఏదో. అంటే ఇక్కడ హైడ్రాకి మాకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్నది ఆక్రమణలు అని మనం చెప్పలేం. ఎందుకంటే పర్మిషన్లు గవర్నమెంట్ తెలిసి ఇచ్చిందో తెలియక ఇచ్చిందో పర్మిషన్లు తీసుకునే కట్టారు. సో అది కట్టకూడని ప్రదేశాల్లో కట్టారని చెప్పి ఆయన చర్యలు తీసుకున్నారు. అదో డిఫరెంట్ కేటగిరీ. అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. కాలవల వెంబడి ఆర్ చెరువుల పక్కన ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు ఉండటానికి వీల్లేదు అని ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే రాజకీయ నాయకులు ప్రతి పార్టీ ప్రతి ఓటు కావాలనుకుంటారు, ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం. దానివల్ల ఏమవుతుందంటే ఈ మంచి నీరు డైరెక్ట్గా కాలువ కట్టి నీళ్ళు వేసుకున్న వాళ్ళు వేసుకునే స్థలమే తక్కువ, మళ్ళీ ఇంకోటి గుంతలు తవ్వటాలు ఏమి ఉండవు, సెప్టిక్ ట్యాంక్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా చిన్న పైప్ వేసి కాలువలో కలిపేస్తున్నారు. సో అదే వాటర్ మళ్ళీ ఆ విలేజ్ వాళ్ళు ట్రీట్ చేసుకోవాలి. శాండ్ ఫిల్టర్స్ ఎక్కడ సరిగ్గా పనిచేయవు, ఏ ట్రీట్మెంట్లు పూర్తిగా చేయరు. మరి ఎంతమంది రోజు మినరల్ వాటర్ కొనుక్కొని తాగగలరు? సో మెజారిటీ ఆఫ్ ద డిసీజెస్కి మూల కారణం ఈ కాలువ గట్ల మీద ఉన్న ఈ ఫీకల్ మ్యాటర్ మొత్తం అంతా అందులోకి వెళ్ళిపోతుంది. శాండ్ ఫిల్టర్ పనిచేయదు, కొంతమంది డైరెక్ట్గా రా వాటర్ తీసుకుని ఇచ్చేస్తారు. సో దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. సో అందుకని నేను వాళ్ళందరికీ కూడా సైట్లు ఇచ్చేసి ఉన్నారు. గతంలో పూర్వం ప్రభుత్వంలో, మొన్న జగన్ ప్రభుత్వంలో కూడా సరే సెంటున్నర ఇచ్చాడా ఎంత ఇచ్చాడు, మొత్తం మీద అందరికీ ఇక్కడ ఆక్రమించుకున్న స్థలం సమానంగానే ఇచ్చారు కాలనీలు. సో 100% ఎన్ష్యూర్డ్ అందరికీ కూడా స్థలం లేని వాళ్ళకి ఇచ్చి అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 700 చిల్లర ఇల్లు ఆక్రమణ చెరువులు కాలువల పక్కన ఉన్నాయి, తీసేయటం, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇచ్చి పంపించేయటం జరిగింది. ఇంకొక 700 ఉండొచ్చు అన్ని గ్రామాల్లో కలిపి. సో స్టార్టింగ్లో అయితే నేను మేజర్ హ్యాబిటేషన్ చూసి చేయటం జరిగేది. ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరు కమిటీ వేసుకుని, సార్ మా ఊరిలో ఇదిగో ఇక్కడ ఈ చెరువు చుట్టూ 30 ఇళ్ళు ఉన్నాయి, అది తీయకపోతే ఆ చెరువులో నీళ్ళు తాగలేకపోతున్నాం. అవన్నీ ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి తాగి ఇప్పుడు చెప్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు ఎంతమందికి మీరు మీ ఊరిలో ప్లాట్లు ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వాలి. సపోజ్ ఒక ఊరిలో 10 మందికి ఇవ్వలేదనుకోండి, మేమేం చేస్తున్నామంటే ఆ 10 మందికి ఏదన్నా గవర్నమెంట్ ఆర్ పంచాయతీ స్థలం ఉంటే సరే, లేదంటే కొనాలి అంటే ఆ ఊరు అభివృద్ధి కావాలి అని కోరుకునే మూతబరులు కూడా ఉంటారు కదా, వాళ్ళని కొంత నేనేదో నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి కొంత ఇచ్చి వాళ్ళని కొంత వేసుకోమని ఆ 2 సెంట్లు ఒక 10 మంది ఉంటే ఒక 20 సెంట్లు కొని వాళ్ళకి అలాట్ చేసి ఆ హౌసెస్ ఖాళీ చేస్తున్నాం. సో అండ్ కెనాల్స్ ఏమో రైట్ ఫ్రమ్ ద డే 1 ఈవెన్ బిఫోర్ నేను అసెంబ్లీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ కెనాల్ క్లియరెన్స్లన్నీ మొదలుపెట్టేశాం. నేను ఒక ఫండ్ స్టార్ట్ చేసి కలెక్టర్ విల్ ఆపరేట్ ది ఫండ్. సో వచ్చి డొనేషన్లు అందులోకి వెళ్తాయి. అలాగా 3 పోలీస్ స్టేషన్లు కూడా సరిగ్గా లీకులు, షట్టర్లో ఒక పోలీస్ స్టేషన్ అయితే షట్టర్లో నుంచి
కొట్లు ఆపరేట్ చేసినట్టు ఆపరేట్ చేయటం, అన్నిటికీ ఆల్టర్నేటివ్ ప్లేస్ చూసి ఒక పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశా. రేపు 27వ తారీఖు ఇంకో 2 పోలీస్ స్టేషన్లు బ్రాండ్ న్యూ ఓపెన్ చేస్తున్నా. 4 పోలీస్ స్టేషన్లో కూడా బొలెరో జీప్స్ నేనే కొని, అంటే నా ఫండ్ ద్వారా మిత్రులు సహకరించిన మీదట 4 బొలెరో జీపులు కూడా నా ఫండ్ నుంచి కొని డిపార్ట్మెంట్కి ఇచ్చేయటం జరిగింది. అలా ఎక్కడికక్కడ అభివృద్ధికి టాప్ ప్రయారిటీ వితౌట్ మేజర్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. నేనే ఇస్తున్నా రివర్స్లో, అన్నీ ఎక్కువ అడగట్లా. ఇప్పుడు రోడ్లకి ఒక మేజర్ ప్రాబ్లము, అది ముఖ్యమంత్రి గారు ఎక్కడ పండక్కి ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే గోతులో పడింది నా కారు, నడువు నొప్పి పెట్టిందంటే ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టేస్తానని చెప్పి ఊరుకోనని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో కాబట్టి డెఫినెట్గా ఇంకా ఎక్స్ట్రా ఫండ్ కూడా ఇవ్వచ్చు. అసలు ముందే నేను కొన్ని గోతులు, పెద్ద పెద్ద గోతులు, కార్లు పడిపోయి గోతులు లాంటివి ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు. అలాంటి గోతులన్నీ నేను సొంతంగా కప్పెట్టించా. ఇంకా ఎన్నో వేల గోతులు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఒక 7 కోట్లు 8 కోట్లు అలాట్ చేశారు. సో కాంట్రాక్టులు రాకపోతే మేమే బతిమాలి కాంట్రాక్టులను తీసుకొచ్చి, అవసరమైతే కొన్ని ఊర్లలో అడ్వాన్స్ ఆ ఊరోళ్ళతో ఇప్పించి, నీకు బిల్ అయిన తర్వాతే ఈ అడ్వాన్స్ వాళ్ళకి తిరిగి ఉండరా అని చెప్పి కాంట్రాక్టులను కూడా బతిమాలి తీసుకొచ్చి చేస్తాను. ఇప్పుడు ఒక మేజర్ ప్రాజెక్ట్ టేకప్ చేశా. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యున్సీ ఇన్ ది కంట్రీ. I am motivating and I will also be financing or donating a bit from my friends. సుమారు ఒక 3 కోట్ల రూపాయలు అవుతుంది. 1000 సీసీ కెమెరాలతో ఎంటైర్ నా కాన్స్టిట్యున్సీ మొత్తం సీసీ కెమెరాలతో కవర్ చేసి, ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఏ క్రైమ్ ఫ్రీ కాన్స్టిట్యున్సీ. అంటే క్రైమ్ జరగవచ్చు, దొరికేస్తారు, భయం క్రైమ్ జరగకుండా దొరికేస్తారు ముందు ఎక్కడికక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నాకు తెలిసి 12,000 ఎన్నో ఉన్నాయి సీసీ కెమెరాలు. నా ఒక ఉండి కాన్స్టిట్యున్సీలో నేను 1000 పెడుతున్నా రాబోయే 3 నెలల్లో. టార్గెట్ అది ప్లాన్ చేశాను దానికి. ఏ ఊరు కావరు పబ్లిక్ పీపుల్ ఆర్ రెడీ టు కోఆపరేట్. ఆ షాప్స్ వాళ్ళు, డోనర్స్, బయట ఊర్ల వాళ్ళు, అంటే నా స్నేహితులు, వీళ్ళు మంచి పని చేస్తున్నాం మేము సపోర్ట్ చేస్తాం అనేవాళ్ళు. సో దీంతో ఒక క్రైమ్ ఫ్రీగా చేయాలి అంటే నా దాంట్లో ఉన్న పోలీస్ వ్యవస్థని పటిష్టం చేయాలి. ముందు సరైన వెహికల్స్ ఆడ డొక్కు జీప్ వేసుకుని వెళ్తే ఏ క్రైమ్ చేసినాడో దొరకడం. చాలా ముందు మంచి వెహికల్స్ ఉండాలి, మంచి ఆఫీస్ ఉండాలి పోలీసులకి. ఆ స్టేషన్కి వెళ్తే ముందు పోలీస్ అంటే గౌరవం పెరగాలి, ముందు భయం ఉండాలి. షట్టర్ ఓపెన్ చేసి చిన్న ఇరుకు ప్లేసులు కూర్చుని, పోలీస్ స్టేషన్ అంటే కనీసం సెల్ ఉండాలి కదా. మా పోలీస్ స్టేషన్లో సెల్లే లేదు. ఏదో ఒక స్టేషన్లో ఉంది, 4 స్టేషన్లు కాదు సెల్. ఇప్పుడు అన్ని స్టేషన్లో సినిమా సెట్టింగ్లో చూసిన దానికన్నా డీసెంట్గా ఉండేలాగా చేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోలీస్ స్టేషన్స్, వాళ్ళకి వెహికల్స్. అలాగే వాళ్ళకి క్రైమ్ మానిటరింగ్కి సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఒక మానిటరింగ్ రూము, అన్ని సీసీ కెమెరాలతోటి యాక్సెస్ ఉండేలాగా మానిటరింగ్ రూము. ఎక్కడ క్రైమ్ జరిగినా అంత 10 గంటల్లో ఎవడు ఎటు నుంచి ఎటు వెళ్ళాడు, ఏ రూట్లోంచి ఏ రూట్ వెళ్ళాడు, ఒక దాంట్లో నెంబర్ ప్లేట్ కనపడకపోయినా ఇంకో దాంట్లో దొరికేస్తుంది, ఒక దాంట్లో ఒక యాంగిల్లో దొరకకపోయినా ఆ పక్క కెమెరాలో ఇంకో యాంగిల్లో దొరికేస్తాడు. సో అదొక ఎక్స్పెరిమెంట్ లాగా అది కూడా మొదలుపెట్టాం. అన్ని ఊర్లకి మంచినీటి సదుపాయం, ముందు కెనాల్ పొల్యూట్ అవ్వకుండా అండ్ ఫ్రెష్ వాటర్ వచ్చేలాగా. అలాగే ఆ ట్రీట్మెంట్కి కూడా మైక్రో ఫిల్టర్లో జలజీవన్లో కొన్ని శాంక్షన్ అని, నేను కూడా నా ఫ్రెండ్స్ తోటి ఒక 5-6 మేజర్ విలేజెస్కి ఫ్రెండ్స్ తోటి కొనిపించి వాళ్ళ సిఎస్ఆర్లో వాళ్ళ పేరు మీద ఐఎమ్ గెటింగ్ ఇట్ డొనేటెడ్. అండ్ రోడ్లు, మంచినీళ్ళు, కెనాల్స్, డ్రైన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలాగా ఒక మాస్టర్ ప్లాన్తో అన్నీ మొదలుపెట్టాం. ముందు జనవరి నాటికి అయిపోతుంది అనుకున్నా, బట్
ఎప్పటికప్పుడు చేయాలనుకున్న పనులు ఎక్కువైపోతున్నాయి. సో ఇన్ దట్ ప్రాసెస్ బై మే ఈరోజు నేను ఏదైతే మీతో అన్నానో అవి 100% అయిపోతాయని మై ఎక్స్పెక్టేషన్. అయితే ఇంకో నెల 2 నెలలు లేట్ అయితే అవ్వచ్చు. బట్ నా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. మా అధికార యంత్రాంగం, మా కలెక్టర్ గారు కానీ, మా ఎస్పీ కానీ, ఆ జాయింట్ కలెక్టర్ అందరూ కూడా దే ఆర్ గివింగ్ అట్మోస్ట్ కోఆపరేషన్. సో డెఫినెట్గా నా నియోజకవర్గాన్ని 1 అని చెప్పలేం, ఎందుకంటే అక్కడ మంగళగిరి ఉంది, కుప్పం ఉంది, అందరూ మంత్రులు, పిఠాపురం డిప్యూటీ సీఎం. సో వాళ్ళతో ఎలాగో పోటీ పడలేం. బట్ ఆ కాన్స్టిట్యున్సీలతో పాటు నువ్వా నేనా అన్నట్టయితే గ్యారంటీగా వాళ్ళకంటే ఎక్కువ చేయలేం, తక్కువ కాకుండా ఉండాలి అనేది నా తాపత్రయం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ మామూలుగానే మీరు బిజీగా ఉన్నారు, ప్రతిమ ఎమ్మెల్యేలతో పోలిస్తే మీ యాక్టివిటీసు. అందుట్లో ఇప్పుడు మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి కూడా సమయం లేకపోయినా తెలుగుని ప్రేక్షకులకి సమయం ఇచ్చి ఇన్ని విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు రాజు గారు. థ్యాంక్ యూ.